హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు చేసి పెట్టిన కోడిగుడ్ల కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 2 కప్పులు ఉల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే టేస్ట్గానే ఉంటుందండి, టేస్ట్ ఏం మారదు. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం తక్కువగా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ నూనెలో కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చాలా తక్కువగా వేసుకోవాలండి, పులుపు తెలియకూడదు. కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు స్లైసెస్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఆఖరిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది రైస్తో చాలా టేస్ట్గా ఉంటుందండి. మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.